నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు। ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గోపాల్, కో కన్వీనర్ వెంకటరామరెడ్డి మాట్లాడారు। తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నారాయణపేట జిల్లాలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు। ఎన్నికల సందర్భంగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు। ఎర్ర జెండా పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి 3 లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు। కానీ 3 లక్షలతో ఇంటి నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు। పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 15 లక్షలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు। మరి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి। కేంద్ర ప్రభుత్వంతో నువ్వు కొట్లాడు, మరి కొట్లాడి తెలంగాణనే సాధించిన పెద్ద తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కో కన్వీనర్ ఈరోజు దామర్గిద్ద మండల కేంద్రంలో గత వారం రోజుల నుంచి ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల సమస్యపై సర్వే చేయడం జరిగింది। పెద్ద ఎత్తున గ్రామాల్లో గత 10 ఏళ్లుగా ఇల్లు మంజూరు కానందున ఒక గదిలో 3-4 కుటుంబాలు నివాసాలు ఉంటున్న విషయాలు మా దృష్టికి వచ్చాయి। ఇప్పుడైనా ప్రభుత్వం మరి అర్హులందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది। అట్లాగే కొత్తగా ఏదైతే చెప్తున్న గృహలక్ష్మి పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది। ఈ పథకం గతంలో ప్రకటించినట్టుగా డబల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంగా ఉండాలి తప్ప మరి 3 లక్షల పథకం అనేది గతంలో ఇందిరమ్మ ఇళ్ళని గుర్తు చేసే విధంగా ఉంటుంది తప్ప ఈరోజు కేసీఆర్ ప్రకటించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ రకంగానూ సాధ్యం కాదు। పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మరి ఆ రోజు ప్రకటించినప్పుడు 5 లక్షలకు నిర్మాణం అయ్యే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు 15 లక్షలు అయితే తప్ప ఆ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు। కాబట్టి సొంత స్థలాలు ఉన్న వాళ్ళకైనా స్థలాలు లేని వాళ్ళకు